ఈడ ఏమన్నదో హెచ్ హెచ్ అండ్ ఎమ్ సారీ మా ఈడికి ఎప్పుడు రాలా. ఎన్ని మొహాలు ఉన్నాయి స్వామి, ఎన్ని కౌంటర్లు ఉంటాయి, అన్ని రెడ్. ఇది ఇది పని చేస్తాను. నీళ్ళు పోసిపోతే మేలు, వచ్చే లోపల కరిగిపోతుంది. ఆల్రెడీ అయ్యింది కదా, చెక్ చేసినాం, మళ్ళీ చెక్ చేయండి. ఇస్తామమ్మా, లే మామ, రిమోట్ ఫీ. హాస్పిటల్కి పోవాలంట. ఉందో వాళ్ళ నాయన వాళ్ళ ఇంటికాడికి వచ్చినాం. వాళ్ళ నాయన వాళ్ళ ఇల్లు ఎంత, ఒక అర్ధ గంట అంతే. ఫోన్ కొట్టింది, వచ్చేవి ఇంకే పోదామని. మా చిన్న మేడం వచ్చింది ఇప్పుడు. అవి బ్యాగ్ మర్చిపోయిందని వచ్చింది. వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చినాడంట, 500 రియాలు నాకు. ఈ పక్క ఫుల్ అయిపోయింది నా తెలిసి బండ్లో, ఎందుకంటే ఆ పక్క క్లోజ్ కాబట్టి. దొరికిందిలే, కాకపోతే ప్లెయిన్ కాదు ఇది, దీనిపైన నూగులు ఉన్నాయి. ఈ ఉండే కొద్దిలోనే ఇది పెట్టారు మళ్ళీ రాడ్లు, ఈడొక రాడ్ ఆడొక రాడ్ అంతా. నిన్న పెట్టిన వీడియోలో ఒక పార్సల్ అయితే వచ్చింది కదా. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నేను అడిగిన క్వశ్చన్లో మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేసినారో ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఆన్సర్ చెప్తున్నా. నేను 9:47కి అయితే ఇంటికి అయితే వచ్చిన. మా మేడం ఆడుకోపోయింది బండి వేసుకొని. ఏమో ఇంకొక ఆమె బండి స్టార్ట్ చేయండి. అబ్బా చెప్తుంది. ఆమె వంట నువ్వే చేసుకోనింది. ఏమో ఆడుకోపోతుంది చిన్న మేడం, ఆడిపోతాడు. ఓకే, చికెన్ చేసుకోమని చికెన్ ఇచ్చింది. నీళ్ళు పోసిపోతే మేలు, వచ్చే లోపల కరిగిపోతుంది. అత్తే పెట్టినామంటే కరగదు, నీళ్ళు పోసేస్తే కరిగిపోతుంది. మళ్ళీ వచ్చి చేసుకోవచ్చు. ఆ డోర్ చెక్ చేయమనింది మా మేడం. మాన్యువల్ వస్తుందా రాదా, దాని బీగాలు ఉన్నాయా? ఉన్నాయి. దీంతో చెక్ చేయాలంట, వస్తుందా రాలేదు. ఏందో ఆల్రెడీ అయ్యింది కదా, చెక్ చేసినాం, మళ్ళీ చెక్ చేయండి. అలా లే రో, మా మేడం వచ్చేసి ఇస్తామమ్మా, లే మామ, రిమోట్ ఫీ. హాస్పిటల్కి పోవాలంట. ఉందో వాళ్ళ నాయన వాళ్ళ ఇంటికాడికి వచ్చినాం. వాళ్ళ నాయన వాళ్ళ ఇల్లు. అతని రూము ఇది కానీ ఈ పక్క ఉండేది రైట్ సైడ్లో, ఇది కాదు, ఇది దివానీ ఏమో కానీ మూసేస్తున్నారు. అయితే గ్యాస్ చూడు, వీళ్ళకి కూడా ఇక్కడ పెట్టున్నారు బయట. సుమారు ఉన్నాయి కార్లు ఇక్కడ, 2 ఆడ 2 4 ఉన్నాయి. వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా తోలుతారు బండి, అందుకే 4 బండ్లు ఉన్నాయి. కానీ ఆ ఇల్లు అంత పెద్దది కాదనుకుంటా. ఇది చెట్లు కూడా అంతగా ఏం లేవు, ఈ 2 ఉన్నాయి. ఈ జామ చెట్టా? జామ చెట్టు పో, జామ చెట్టా ఏంది? జామాయిల చెట్టు ఏమో, జామ చెట్టు కాదు, జామాయిల చెట్టు ఏమో. కానీ వాకిలి వేసాడా? మేము లోపలికి వస్తే లోపల పెట్టుకున్నాక వాకిలి వేసాడు. హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చింది. వాళ్ళ ఆయన తీసుకోమంది లోపలికి. ఆమె తోసుకొని వస్తుంది, అది బండి వస్తుంది కదా, ఆ బండిలో తోసుకొని పోయింది. నాకేం చెప్పలా, పొమ్మనో ఉండమనో ఏం చెప్పలా. ఏడనో ఉండేది మేలు. ఆమె చెప్పకుండా పోయినానంటే అంతే. మాకు టెన్షన్ పడతా పోయినారు. సరసరా వెనక పక్క గేట్లో దిగినారు. ఇది ఎమర్జెన్సీ, ఇది ఎమర్జెన్సీ కదా, ఆపరేషన్ ఈ రూమ్లు ఉంటాయి కదా, అదేమో. కానీ వెనక పక్క ఉండేది డైరెక్ట్ హాస్పిటల్, డాక్టర్ల కాడేమో. ముందు బ్రేక్ కొట్టాలి సార్ మేడం. సర్వర్ పోయినామంటే అంతే. ఈరోజు దుమ్ము కూడా లేచింది స్వామి, గాలితో పాటి భారీగా ఉన్నది. హైవేలో అయితే దుమ్ము. ఈ రిమోట్లు పని చేస్తూ ఉంటే మా మేడం ఎందుకో దీంతో ఒకసారి చెక్ చేయనింది. ఎందుకు చెక్ చేయమైందో ఏమో తెలియదు. నేను ఇది చెక్ చేస్తా అంటే ఆమె వచ్చేసింది బయటికి, చిన్న మేడం. ఏమి ఇంకే పని చేయడం లేదా బీగాలని? లేదా ఏమైనా పని చేస్తాను, మీరు పోయి కూర్చోండి అని చెప్పాను.
ఇంకా ఆమె లాక్ తీసుకొని పోయి కూర్చునింది కార్లో. ఈ వెనక పక్క బండ్లు పోతే బండ్లు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఆ బండి పోతుంది, పాపం కాసుకోన్నాడు అప్పటి నుంచి. ఒరే ఉండరా, నేను ఒక్కసారి కూడా కొట్ల ఆరని. వెనక పక్క వచ్చినాడు, ఇప్పుడు వచ్చినాడు, అప్పుడే పిపిక్ పిపిక్ అని కొడతాడు 2 సార్లు. వారి చెత్తలో పారేసిన సోఫాలు గీపాలన్నీ బండ్లు వేసుకోమంటారు. దీన్ని మళ్ళీ రిపేర్ చేసి అమ్ముతారేమో. చెత్తలో పారేసినారు, బండి వేసుకొని వచ్చి మరీ ఎత్తుకోమంటారు. ఇక్కడ ఒక బండి దాడ ఎదురుగా వచ్చేది, అది కూడా అదే చెత్త బండి. అది కూడా అదేనా? అది కాదులే, ఇదేందో, ఇది కూడా చెత్త ఉన్నట్టున్నది. ఏడన్నా పార్కింగ్ ఉన్నదా లేదా? దొరకమ్మ తల్లా, దొరికే తల్లా, దొరికింది. ఈడ ఉన్నది, కాకపోతే ఎండ ఉన్నది. ఎండ ఉన్నాయి. ఒరే ఒరే రే ఆయన చిన్నగా రారా స్వామి. ఓ నచ్చాడు. ఎండ ఉన్నాయి, వరదలు ఉన్నాయి, అంతే. పార్కింగ్లో పెట్టాలి. అదే ఎప్పుడైనా ఫోన్ చేయని. ఎంత ఒక అర్ధగంట అంతే ఫోన్ కొట్టింది, వచ్చేవి ఇంకే పోదామని. బా దుమ్ము చూడు స్వామి, ఎంత ఘోరంగా ఉన్నది ఆడ, భయంకరంగా లేచింది. వాళ్ళ ఆయన అయితే ఇసి పెట్టేసినాము వాళ్ళ ఇంట్లో. వాకిలు తెరిసే ఉన్నారు, సర్రని లోపలికి వెళ్ళిపోయినా. వాళ్ళ డ్రైవర్ ఏమో పోయినాడు, అదే మసిరి ఆయన పోయినాడు, అందుకు ఓపెన్ చేసిపోయినాడు ఆయన. మా డోర్ ఓపెనే కాదు. ఇంకా పోయి చికెన్ వండుకుంటా. మా మేడం వచ్చిందా లేదు వాళ్ళ ముందు. మా మేడం అయితే రాలా, బండి ఏమో రాలా. అడిగిందో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఏమైనా పోయిందేమో డిన్నర్కి. అదే డిన్నరా, లంచ్ ఇంకా పోయి నా లంచ్ చేసుకుంటా. ఏదో ఒకటి లంచ్ డిన్నర్ కూడి చేసుకోవాలా. సీబువా ఈరోజు మళ్ళా ఈ గాలి దెబ్బకి మామిడికాయలన్నీ రాలిపోయినాయి. పొద్దున ఆయన వచ్చినాడు కదా క్లీన్ చేసి. మా చిన్న మేడం వచ్చింది ఇప్పుడు, అవి బ్యాగ్ మర్చిపోయిందని వచ్చింది. వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చినాడంట, 500 రియాలు నాకు. పొద్దున్నే లచ్చింది వచ్చింది, ఆనందం వెలిగిపోతుంది మొహంలో. ఇన్ని రోజులు హాస్పిటల్ తీసుకొని పోతా ఉన్నా కదా, అందుకు 500 లాభం. తోయ్ బ్రో చెప్పాలి, ఇప్పుడు షాక్ అయిపోతాడు. తోయ్ బ్రో చెప్పాలా తోయ్ బ్రోకి, లేకపోతే నా కడుపు ఉబ్బిపోతుంది అనమాట ఆనందం. ఈ ఆనందాన్ని ఎవరితో కొత్త పంచుకోవాలా, నాకు ఉండేది ఆయనే తోడు ఈడ. తోయ్ బ్రో किधर चल गया तुम? एक सरप्राइज दिएगा तुमको. हाँ क्या सब्सक्राइब? सरप्राइज सब्सक्राइब मेरे को मिला वो रास्ता में. वल्ला नहीं है, वो मिमी का बाबा है ना, वो दिया. हो जाएगा, वो लोग बहुत अच्छा है, बाप बहुत अच्छा है. सब्सक्राइब मिला, सब्सक्राइब. मगरूक ओके वही है, मैं बोलने का आया. मैं सोचा तो भी भाई बोलना है. वही है. ఓకే ఓకే బాయ్. ఆయన బాధలు ఆయన సంతోషం నాకు చెప్పినప్పుడు, నా బాధలు నా సంతోషం కూడా ఆయనతో చెప్పుకుంటూ ఉంటా. ఎవరు ఉంటారు కదా ఇక్కడ మా ఇద్దరికి. ఆయన బాధ నేను, నా బాధ ఆయన సంతోషం నాకు, నేను నా సంతోషం ఆయనకి చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో అది చెప్పేసిన. కడుపు నిండి అదే కడుపు ఉబ్బిపోయింది, పేలిపోయింది అనమాట. ఇంకా పోయి చికెన్ వండుకున్నాం. 3 కాయలు కోసేసిన ఆడ, పెద్ద పెద్ద కాయలు. తోలుకు పోయి చెట్టుకి బాగా కాచినాయి. అట్టపోయినప్పుడు ఇట్టపోయినప్పుడు కాయలు పెరుక్కోతున్నాయి. ఈ 2 బాగా మాగిపోయినాయి. ఇది పిత్రే కాయ కానీ రాలిపోయింది గాలికి, చిన్నది. కానీ చికెన్ కట్ చేద్దామని పెట్టినా,
ఓ పక్క రైస్ కూడా పెట్టినా. మేడం ఫోన్ చేసింది, ఏందో తీసుకొచ్చింది, దాన్ని రిటర్న్ ఇచ్చి రావాలంట. హెచ్ఎంఎన్ అంట, ఏందో హెచ్ఎన్ఎం ఏదో. ఇది H&M. మా మేడం చెప్పేది వెరైటీ చెప్తుంది. H&M అంట. ఇడిపి ఇచ్చి రమ్మనింది. అది ఇచ్చి రిటర్న్ తీసుకొని మళ్ళీ టమాటాలు తీసుకురావాలంట. చిన్న చిన్న టమాటాలు, పిత్రే టమాటాలు. దానికి సపరేట్ ఆమె డబ్బులు ఇచ్చింది 20 రూపాయలు. గాలి బండ్లను కూడా తోసేస్తుంది అట్టే ఒక సైడ్కి, ఊగిపోతున్నాయి బండ్లు. రిపేర్ చేశాను బై సిగ్నల్. చూడా ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి కదా మధ్యలో, ఈ గాలి గుణ పని అనుకో రోడ్డు మీద అంతే. ఎంత పొడుగు ఉన్నాయి చూడు. ఆ పక్కకు తోస్తాను బండిని. 2 రోజులు మామూలు గాలి తోలింది, ఈరోజు మాత్రం దుమ్ము లేపేస్తుంది. ఆ పక్క బిల్డింగ్లు అసలు ఏమి కనపడడంలే, అట్టున్న దుమ్ము. అది చూసినారా ఎదురుగా అసలు ఎట్టున్నదో, మొత్తం బూజు పట్టిపోయింది, అంత ఘోరంగా ఉంది. కిందికి దిగినామంటే మొత్తం దూరిపోతుంది, నవరంధ్రాలు లెక్క దుమ్ము, అంత ఘోరంగా ఉన్నది. అబ్బా దిగాలంటే భయంగా అన్నాడు, అట్టున్నది ఇక్కడ. ఒరే 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 దూరు వచ్చి కొట్టే, లేదు నేను కూడా వేస్తా. ఏమిరా మా మేడం పోయే డోర్ మూసేసినారు, 5వ నెంబరా. 6వ నెంబర్ డోర్లో దూరాల, క్లోజ్ చేసేసారు ఆ పక్క డోరు. ఏదో రిపేర్ చేస్తారేమో. ఏడన్నా ఉండదు లేదు, ఏడ కూడా క్లోజ్ చేసినారు. ఆ పక్క అయితే క్లోజ్ చేసేసినారు. ఈ డోర్ ఏమో రిపేర్ చేస్తున్నారా లేకపోతే మొత్తం పార్కింగ్ రిపేర్ చేస్తున్నారో తెలీదు. అదే ఏందో ఎంత ఫ్రీగా ఉన్నాను చూసిన. అది మ్యాటర్ ఈజ్ క్లోజింగ్ అనమాట. ఇదంతా మూసేసినారు, ఏం చేస్తారు దీన్ని. ఇంకా ఆ పక్క తిరుక్కొని పోవాలి. ఇది రాంగ్ వే అయినా కూడా తగ్గేదిలే, ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి. ఈ పక్క ఫుల్ అయిపోయింది నాకు తెలిసి బండ్లు, ఎందుకంటే ఆ పక్క క్లోజ్ కాబట్టి. ఇక్కడ ఉన్నది పార్కింగ్, కానీ లాంగ్ అయిపోతుంది. చూద్దాం ఆ పక్క ఏమైనా ఉన్నదేమో. ఈడ కూడా లేదు, ఏడే కానీ లేదు పార్కింగ్, ఏడే కానీ లేదు. ఒక్కరన్నా పోండ్రాను ఆయన. నేనంతా ఫుల్ అయిపోయింది, ఎందుకంటే ఆడ లేదు కాబట్టి. ఆడ ఎదురుగా 6వ నెంబర్ గేట్, దాంట్లో పోవాలి ఇప్పుడు నేను. మర్యాదగా ఆడని ఆడ పెట్టేసింది సరిపోయింది. నేను దగ్గరగా దొరుకుతుంది అనుకున్నా, ఆడే కానీ లేదు. ఒక్కరన్నా పోండ్రా. అబ్బాయి ఏడున్నది, యో 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 ఉన్నది, యో 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 యో. ఎవరు పెట్టలే, ఎందుకంటే అది గొంతు ఉన్నది ఇక్కడ, అందుకు ఎవరు పెట్టలే. ఇక్కడ నేనైనా పెట్టేదే. మన పెద్ద బండి కదా, చిన్న బండి అయితే పడుతుంది గుంతలో, ఇదేం కాదు. ఏం కాదు కదా తండ్రి. మా దిగింది కిందికి.
సర్లే ఓకే. బండి ఈడే పెట్టి టమాటాలు కూడా అట్లా నడుచుకుంటూ పోయి లోపలే అట్టే తీసుకొస్తా. మళ్ళీ అడిగి ఆడ ఖచ్చితంగా పార్కింగ్ ఉండదు. ఈడ ఆడున్నదో H&M సారీ, ఇది బోర్డు H&M, ఇదేలే. రిటర్న్ అయితే తీసేసుకున్నా, 600 రియాలు. మా వీడికి ఎప్పుడు రాలా, ఎన్ని మొహాలు ఉన్నాయి స్వామి, ఇంత లోపల రాలా ఎప్పుడు. పక్క లిఫ్ట్ కూడా ఉన్నది, ఇది దాను బ్యాడ్ ఉన్నది. హోటల్ గీటలు ఏందో పెట్టినారు, షాంపూ రోళ్ళు, సంకరోళ్ళు. ఓయమ్మ, సంకరోళ్ళే కదా అయ్యలే. ఇవి కావాలని ఉంది. ఇది చూపించండి డబ్బా. ఎన్ని కౌంటర్లు ఉంటాయి, అన్ని రెడ్. ఇది పని చేస్తాను, మిగతా అన్ని క్లోజ్. ఆ టమాటా బాక్స్ మీద 8 రియాలు ఉన్నది, వీళ్ళేమో 6 రియాలు తీసుకున్నారు. ఆఫర్ ఏమో దానికి కూడా, టమాటా బాక్స్కి కూడా. తీరా ఇంటి దగ్గరకు వచ్చినాక ఫోన్ చేసింది, బ్రెడ్ కావాలైనా బ్రెడ్ తీసుకురా అని. ఈ ఫతాఫిత్కి వస్తే ఫుల్ ఉన్నాయి బండ్లు, పార్కింగే లేదు అడే. దొరికిందిలే నాయన పార్కింగ్. దా బండి పోతుంది, పెడతాడు సామాన్లు పెద్ద ఆయన. పోనాయన పుణ్యాత్ముడా. అడిగి నాకు ఆ బ్రెడ్ లేకపోతే గాలిపోతుంది. చూడా ఎన్ని ఉన్నాయి బండ్లు, ఒక్క బండి అన్న క్లీన్గా ఉంది కూడా, మొత్తం దుమ్ము నిండుకుపోయింది అన్ని బండ్ల పైన. బడా వాళ్ళ రొటీన్ एक बड़ा वाला हाँ, एक लंबा हाँ है దొరికిందిలే. కాకపోతే ప్లెయిన్ కాదు ఇది, దీనిపైన నూగులు ఉన్నాయి. 2.5 రియాలు అండి ఇది. ఒకటిన్నర అయింది టైం. బిన్నా పోయి వంట చేసుకోవాలి. నేను తూగుతా ఉన్నాను అనుకో, అంతే. ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా, సర చేస్తా. ఎంత అయింది బిల్లు? 2.5, అదొక 6, 8, 9. చెప్పి మేడం కొలుస్తా హట అది ఎంత షుఫీ రియల్ మేడమా? ఓకే అనకు హతూరదా హజు ఇంక నన్ను గెలక్కాకండి మరి చెప్తాలే. ఇది 1 రియాల్ దాంట్లో పడి ఉన్నది కార్లో. చేద్దాం మళ్ళీ, బిల్లుకి తక్కువ వస్తుంది. మళ్ళీ లెక్క చెప్పొద్దు. అది రియాల్ జూసియార్ ఇలా కరెక్ట్గా 1:38 చూసారా, కరెక్ట్గా 1:28. ఇప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు అవుతుంది చూడు, 2:43. ఇప్పుడు అయింది. చికెన్ అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది. ఆమెను అడిగి పెరిగి పిచ్చుకున్నా. ఇంకా కొద్దిగా ఉడికితే ఆమె వేసుకొని ఇంత 3 దగ్గర. ఇంక ఇది అయ్యేటప్పుడు 3 అవుతుంది. కూర అయితే రెడీ అయిపోయింది. ముందు లెగ్ పీస్ వేద్దాం కడుపులోకి. బాగా కాలుతుంది కడుపు. ఎట్టబడితే అట్ట కుందినా ఇది కూర, తల ఆడదు, తోక ఆడదు, అర్థం కాకుండా ఉన్నది. अब देख लेंगे टेस्ट.
పెరుగు పెరుగు చికెన్ కలుపుకొని తిందా నేను. నాకు బాగా ఇష్టం అట్లా. కాలిపోతుంది, కాలిని వేసేది ఎందుకంటే లోపల ఆల్రెడీ కాలుతుంది పొట్ట ఆకలితో. కారం కారం పడింది బాగా. పచ్చిమిరపకాయలు వేసినా మళ్ళీ కారం పొడి కూడా వేసిన, రెండు వేసిన కాబట్టి టేస్ట్ బాగుంది. నాకైతే ఫైనల్ డ్యూటీ పడింది. రొట్టె కావాలంట, నిన్న తెచ్చినా కదా అది తమీస్ సమన్. పోతా మనం కూల్ డ్రింక్ తీసుకో. మనం ఆ చికెను ఒక కారం కారంగా ఉన్నది, కూల్ డ్రింక్ పడితే బాగుంటుంది, లేకపోతే కడుపు అంతా మంట. ఇది ఈ టిన్ వచ్చి 2 రియాలు, అంటే మన ఇండియా డబ్బులు 50 రూపాయలు. ఆడ బండ్లు ఫుల్గా ఉన్నాయి స్వామి. ఆడాడో ఉన్నది, అట్ట లోపలికి పోవాలా. నేను ఇక్కడ పెట్టిన బండి నేను అలా ఆడ అసలు ఫుల్ ఉన్నాయి బండ్లు, సందే లేదు. చూసారా ఎన్ని బండ్లు ఉన్నాయి, దండి ఉన్నాయి ఇక్కడ. ఈ ఉండే కొద్దిలోనే ఇది పెట్టారు మళ్ళీ రాడ్లు, ఈడొక రాడ్డు ఆడొక రాడ్డు, అంతా మంది ఉన్నారు. అందరిలో దూరి తీసేసుకుని అటో వేడిగా ఉన్నది, కాలిపోతుంది. మామూలుగా అయితే మా మేడం వాళ్ళు రొట్టెలు ఇంకొక చాట తీసుకుంటా ఉన్నారు, మేము ఇక్కడ తీసుకుంటా ఉన్నాం. ఒకసారి అది మూసేసినారు మా మేడం వాళ్ళు తీసుకున్నారు. అమీర్ రొట్టెలు. మామూలుగా పూలు అయితే ఆడే తీసుకుంటారు. ఇప్పుడు ఆడ తీసుకుంటా ఉంటే ఒకసారి ఈడ తెచ్చినా ఇంకా ఈడ అలవాటు పడిపోయింది మేడం, బాగుండాయి ఇక్కడేదే అని చెప్పి. ఎంగే అది అడిగిపోయినా అదే గుర్తుకొచ్చాము నాకు, ఆ పెద్ద ఆయన గుర్తుకొచ్చాడు. ఇని చెవుల్లో తిరుగుతుంది అది. ఎంగే నిన్న పెట్టిన వీడియోలో ఒక పార్సల్ అయితే వచ్చింది కదా, ఆ పార్సల్ వచ్చినప్పుడు ఆయనకు ఒక నెంబర్ చెప్పిన, ఆ నెంబర్ ఎంతో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఓకే, బీగాలు అయితే ఇచ్చేసిన. 3 రోజుల నుంచి గాలి తోలుతాను కదా, ఇంకా రేపు గాలి తోలకపోయినా పొద్దున్న లేసి బండ్లు అయితే కడగాల, గబ్బు అయిపోయినాయి బండ్లు. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్. అలాగే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి.